హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను శ్వేత అండ్ మీరు చూస్తుంది శ్వేత. ఈ రోజు వీడియో వచ్చేసి మనం ఫౌండేషన్స్ ఎలా అప్లై చేసుకోవాలి విత్ బ్రష్తో అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ ఫౌండేషన్ అనేది బ్లెండర్తో ఎలా యూజ్ చేయాలని చెప్పి నేను ఆల్రెడీ వీడియో షేర్ చేశాను. ఖచ్చితంగా ఒకసారి చెక్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ అయితే లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. అండ్ మీకు ఒక డౌట్ ఉండొచ్చు, ఫౌండేషన్ కొనుక్కుంటున్నాం కదా, చేతితో అప్లై చేసుకోవచ్చు కదా, బ్లెండర్స్ కానీ ఆర్ఎల్స్ బ్రషెస్ కానీ అవసరం ఏముంది అని చెప్పి. సో ఫస్ట్ థింగ్, కొన్ని ఫౌండేషన్స్ ఉంటాయి లైక్ థిక్ బేస్ ఫౌండేషన్స్ ఆర్ స్క్రీమ్ బేస్డ్ అంటాం కదా, అలాంటి ఫౌండేషన్స్ అనేది మనం చేత్తోనే అప్లై చేసుకోవచ్చు. బట్ కొన్ని ఫౌండేషన్స్ లైక్ లిక్విడ్ ఫౌండేషన్స్ ఆర్ఎల్స్ చాలా మార్కెట్స్లో ఉన్నాయి. కొన్ని ఫౌండేషన్స్ అనేది మనం బ్లెండర్స్తో కానీ బ్రషెస్తో కానీ అప్లై చేసుకుంటే దాని లుక్ అనేది బాగుంటుంది, చాలా న్యాచురల్గా వస్తుంది. మనకి చేత్తో అప్లై చేసుకుంటే అక్కడక్కడ కొంచెం థిక్, అక్కడక్కడ కొంచెం తక్కువ అని అనిపించవచ్చు. బట్ బ్లెండర్స్ అయితే మనకి ఈవెన్ అని ఉంటుంది, బేస్ అనేది బాగుంటేనే మిగతా మేకప్ అనేది బాగుంటుంది. సో అందుకని జనరల్గా చాలామంది బ్లెండర్స్ కానీ బ్రషెస్ కానీ యూజ్ చేస్తూ ఉంటారు. సో మేకప్ అనేది బ్రష్తో చేసుకుంటే చాలా డిఫరెన్స్ వస్తుంది. ఖచ్చితంగా మీరు ఒక్కసారి ట్రై చేయొచ్చు. మీరు అఫోర్డబుల్ మేకప్ బ్రషెస్ అని చాలా ఉన్నాయి ఆన్లైన్లో, మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయొచ్చు. ఒకసారి చేతితో అప్లై చేసుకొని ఒకసారి బ్రష్తో అప్లై చేసుకోండి. సో మీరు హ్యాపీ అయితేనే మంచి ప్రోడక్ట్ మీద ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఐ మీన్ మంచి బ్రాండ్ మీద. ఇందాక చెప్పినట్టుగా నేను బ్లెండర్ ఎలా యూజ్ చేయాలి ఆల్రెడీ మన ఛానల్లో షేర్ చేశాను. బట్ ఈ రోజు వీడియోలో మాత్రం మనం బ్రష్తో ఎలా అప్లై చేసుకోవాలని షేర్ చేస్తున్నాను. చేసే బ్రష్ వచ్చేసి ఫ్రమ్ ది బ్రాండ్ నైకా. సో మీరు చూడొచ్చు, రోజ్ గోల్డ్ వచ్చి కిందన మనకు ఒక బ్లాక్ ఇది ఇచ్చినాడు. దీని ప్యాకేజింగ్ మీరు చూడొచ్చు. అండ్ పైన ఇలా ఉంది, బికాస్ నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి అలా ఉంది. నెక్స్ట్ క్లిప్పింగ్లో మీకు కనిపిస్తుంది ఎలా యూజ్ చేశాను అనేది. ఇక్కడ జస్ట్ మీకు ప్యాకేజింగ్ చూపిస్తున్నాను, డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తున్నాను. దీన్ని స్టిప్లింగ్ బ్రష్ అని అంటాం అనమాట. అండ్ ఫౌండేషన్ బ్రషెస్ కూడా చాలా ఉన్నాయి మార్కెట్లో, అవి కూడా మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. సో దీన్ని స్టిప్లింగ్ బ్రష్ అని అంటాము. అండ్ నేను వచ్చేసి ఫ్రమ్ ది బ్రాండ్ నైకా. ఇది వచ్చేసి లైక్ 550 అలా ఉంటుంది దీని ప్రైస్. బట్ చాలా మంచి ప్రోడక్ట్ అండి, చాలా మంచిగా ఉంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ కొన్ని టిప్స్ షేర్ చేస్తాను మీతో ఎలా యూజ్ చేయాలని చెప్పి. ఫస్ట్ టిప్ వచ్చేసి, మనం జనరల్గా ఇక్కడ పట్టుకుంటాము సో స్టార్టింగ్లో. సో అలా పట్టుకోవద్దండి, అలా పట్టుకుంటే మనకు గ్రిప్ అనేది రాదు, బ్లెండింగ్ అనేది ఈజీ ఉంటుంది అనమాట. అండ్ సో మనం దీన్ని ఎప్పుడు కొంచెం బ్యాక్లో పట్టుకోవాలి. సో ఈ పోర్షన్లో మనం పట్టుకుంటే మనకి ఆ బ్లెండింగ్ అనేది ఈజీ ఉంటుంది అండ్ గ్రిప్ అనేది కూడా మనకి బాగా వస్తుంది అనమాట. సో ఇక్కడ పట్టుకుంటే మనకి ఆ బ్లెండింగ్ అనేది బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్లోగా బ్లెండ్ చేయాలి జనరల్గా. నెక్స్ట్ వచ్చేసి బ్లెండింగ్ అనేది నేను మీకు నెక్స్ట్ వీడియో క్లిప్పింగ్లో మీకు షేర్ చేస్తాను. సో ఖచ్చితంగా హలో, ఇక్కడ వచ్చేసి నేను మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకున్నాను ఫేస్ పైన. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఫౌండేషన్ తీసుకోండి, మీకు నచ్చిన ఫౌండేషన్ తీసుకోండి. నేను కొంచెం చేతి మీద తీసుకున్నాను. ఫస్ట్ దీన్ని మనం డాట్గా ఫేస్ అంతా అప్లై చేస్తాము. ఇలా అప్లై చేయడం వల్ల ఏంటంటే మనకి 2 థింగ్స్ అనమాట. ఫస్ట్ థింగ్, ఎక్కువ ప్రొడక్ట్ అనేది యూజ్ అవ్వదు. డైరెక్ట్గా బ్రష్కు డిప్ చేసి అప్లై చేసుకుంటే మనకి ఎక్కువ యూజ్ అవుతుంది, ప్లస్ ఎక్కువగా కేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా కొంచెం కొంచెంగా అప్లై చేసుకొని డాట్ పెట్టుకున్న తర్వాత మనం బ్రష్ నుంచి స్టార్ట్ చేస్తే చాలా నీట్గా న్యాచురల్గా వస్తుంది. అండ్ నేను వచ్చేసి నైకా బ్రష్ తీసుకుని ఇందాక చెప్పినట్టుగా మీకు కొంచెం ఇప్పుడు చేతి మీద కొంచెం ఉంటుంది కదా, దాంతో కొంచెం అప్లై చేసుకొని స్టార్ట్ చేస్తున్నాను. అంటే చేతి మీద అసలు ఏం ఉండదు, బట్ జస్ట్ ఇందాక పొజిషన్ చెప్పాను కదా, ఫ్రంట్కి అయితే కాదు, కొంచెం మిడిల్లోకి పట్టుకోండి, అప్పుడు మనకి బ్లెండింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఎస్, దిస్ ఇస్ ద రైట్ పొజిషన్. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ చీక్స్ మీద నుంచి స్టార్ట్ చేస్తున్నాను. నేను చూసారా ఎంత స్లోగా జెంటల్గా సర్క్యులర్ మోషన్లో బ్లెండ్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. చాలా ఈజీగా ఉంటుంది అండ్ న్యాచురల్ కూడా వస్తుంది. అండ్ అలానే నెక్స్ట్ అటుపక్క చీక్స్ మీద కూడా అప్లై చేస్తున్నాను. అండ్ జెంటల్గా సర్క్యులర్ మోషన్లోనే మనం బ్లెండ్ చేసుకోవచ్చు. బ్లెండ్ చేసుకొని హెయిర్ లైన్ డైరెక్షన్లో కిందకి ఉంటుంది కాబట్టి కిందకి డ్రాగ్ చేస్తున్నాను. అండ్ లిప్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఇలా మమ్ చేసుకొని సర్క్యులర్ మోషన్గా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు చూడొచ్చు ఇలా ఫేస్ అంతా సెట్ చేస్తున్నాను అనమాట. ఐస్ కింద కొంచెం జాగ్రత్తగా అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఫేస్ అంతా అయిన తర్వాత అప్పుడు ఫోర్ హెడ్ మీద కూడా సేమ్ సర్క్యులర్ మోషన్లోనే ఇక్కడ మీరు చూడొచ్చు. హెయిర్ అనేది టై చేసుకోండి, అలా కొంచెం వదులుకోకండి, హెయిర్ అంతా అయిపోతుంది. సో హెయిర్ అనేది మంచిగా టై చేసుకొని అప్లై చేసుకోండి. మళ్ళీ సర్క్యులర్ మోషన్. అండ్ కళ్ళు పైకి కూడా నేను బ్లెండ్ చేస్తున్నాను స్లోగా, వెరీ జెంటల్ అనమాట. అండ్ ఒక 2 to 3 minutes పట్టినా కూడా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. అలాగే నెక్ ఎప్పుడు మర్చిపోకూడదు, ఫేస్ ఒకలా నెక్లో ఎప్పుడు ఒకలా కనిపించకూడదు కదా. సో నెక్ కూడా అప్లై చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక 2 minutes బ్లెండింగ్ అయిన తర్వాత మనకి ఆ ఫినిష్ అంటూ వస్తుంది, న్యాచురల్గా ఉంది. అండ్ ఎక్కడైనా మీకు సెట్ కాకపోతే ఆ పోర్షన్ అంతా మీరు ఇలా బ్లెండ్ చేయొచ్చు. ఏదైనా సెట్ కాకపోతే మనం కిందకి లాగచ్చు అనమాట డైరెక్షన్ అది. అలాగే నెక్ కూడా అప్లై చేస్తున్నాను కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు మళ్ళీ అవసరం పడితే మరి కొంచెం తీసుకొని బ్లెండ్ చేసుకోవచ్చు.
అండ్ ఇది అనమాట ఫైనల్ ఫినిష్ అనేది. కొంచెం చూసారా న్యాచురల్గా చాలా బాగుంది, మీరు చూడొచ్చు. సో బాగుంటుందన్నమాట బ్రష్తో అప్లై చేసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి నేను కంప్లీట్ చేస్తున్నాను విత్ లిప్స్టిక్. మీకు నచ్చిన లిప్స్టిక్ మీరు వెళ్ళండి. అలానే బ్రోస్ సెట్ చేసుకుంటున్నాను ఈ లుక్ కంప్లీట్ చేయడానికి, బికాజ్ ఇది మేకప్ వీడియో కాదు కాబట్టి అది రియల్గా చూపించట్లేదు. అండ్ ఫైనల్ లుక్ ఇది అనమాట. లైనర్ కూడా పెట్టేసుకున్నాను. సో అంతే. సో ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు హెల్ప్ అయ్యింది అనుకుంటున్నాను. అండ్ ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి. ఇందాక చెప్పినట్టుగా ఫేస్ మీద చేత్తో ఒకసారి బ్రష్తో అప్లై చేయండి, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. అండ్ యా, థ్యాంక్ యూ. ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ లైక్ దిస్ వీడియో సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ వచ్చేసి gudla.swetha. సో అక్కడ కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. మీకు ఏదైనా పర్సనల్ క్వశ్చన్స్ ఉంటే మాత్రం అక్కడ నాకు పింక్ చేయొచ్చు, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ లైక్ దిస్ వీడియో సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ yes, finally, stay home and stay safe. Bye bye.